రవికుమార్ గారు చెప్పండి, యూరియా కొరత కూడా గతంలో ఉంది, ఇప్పుడు కొత్తేం కాదు. బీఆర్ఎస్ రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని లింగం యాదవ్ గారు అంటున్నారు. ముందుగా ప్యానల్ రాజిరెడ్డి గారు, మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులు లింగం యాదవ్, రవికుమార్ యాదవ్ గారికి, అందరికీ ప్రేక్షకులకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు సోదరులు లింగం యాదవ్ చాలా ఆవేశపడి మాట్లాడుతున్నారు. రైట్, సంతోషం. ఒకటే, నిజంగా రైతులకు ఏం చేసిండ్రు, రైతులకి ఏంటి అని చెప్పింది. అసలు ఈ దేశంలో రైతు బంధు పేరు మీద రైతుకు పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం ఇచ్చేటటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేసింది ఎవరు చెప్పండి? రైతు బంధు అనేది ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉందా? కేసీఆర్ కదా 12 సంవత్సరాలు కదా ఇచ్చింది, 12 సార్లు కదా ఇచ్చింది. 12 సార్లు ప్రతి ఎకరానికి సంవత్సరానికి 10,000 చొప్పున రైతు బంధు ఇచ్చేటటువంటి ఒక సాహసోపేతమైన పెట్టుబడి. ఎందుకంటే పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలవుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు అన్న ఉద్దేశంతో, పోద్దు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. పెట్టుబడి మొదలు పెట్టింది ఎవరు? తీసుకొచ్చింది 12 సార్లు విజయవంతంగా అద్భుతంగా రైతులకు ఇచ్చినటువంటిది టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఎందుకంటే మిత్రుడు మాట్లాడింది కాబట్టి నేను చెప్తున్నా రైతుల కోసం. ఒకటి. రెండవది, ఇవాళ కళ్ళాల్లో కరోనా లాంటి టైంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతు ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడే రైతులకు వాళ్లకు పంట ధాన్యం ఇబ్బంది పడలేకుండా ధాన్యం పండిన ప్రతి గింజని కొనుగోలు చేసినటువంటిది, ఆ సంస్కృతిని, ఆ పద్ధతిని మొదలు పెట్టింది కేసీఆర్ గారు. రైతు బంధు, రైతు కుటుంబం ఏదన్నా కారణంగా చనిపోతే, ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని 5 లక్షల రూపాయలు 15 రోజుల్లోనే ఎవరి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ గా ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చేయూతని రైతుకు భరోసా కల్పించింది కేసీఆర్. ఇవన్నీ వాస్తవాలు కదా. ఊరికేనే సరే మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టుగా. ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా, ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ చెప్పింది, కేసీఆర్ గారు ఎకరానికి 10 లక్షలు బిచ్చం వేసినట్టు వేస్తున్నాడు, 10,000 బిచ్చం వేసినట్టు వేస్తున్నాడు. మేము 15,000 ఇస్తాము ఎకరానికి రైతు భరోసా పేరు మీద అన్నారు. ఇచ్చిందా? ఒకటి. కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు, మేము 3 పంటలకు ఇస్తామని చెప్పిండు. 3 పంటలకు ఇస్తున్నారా? ఆల్రెడీ 2 సార్లు ఎగ్గొట్టిరు. ఈ సంవత్సరం 18 నెలల్లో 2 సార్లు 2 పంటలకు ఎగ్గొట్టిరండి. మొన్న 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేసినాం, రికార్డు స్థాయిలో చెప్తున్నారు. 9 రోజులు. ఇప్పుడు ఎగ్గొట్టిన సంగతి చెప్పండి. 2 సార్లు ఎగిరిపోయింది కదా, ఎగ్గొట్టిరు కదా. అది. రెండవది, ఇవాళ నీకు ఏది తీసుకున్నా కూడా ఇవాళ రైతు సంక్షేమం, రైతు రాజ్యంగా, రైతు సంక్షేమంగా కేసీఆర్ గారు అనేది ఇవాళ ఎవరు చర్చ కోసం ఎన్నైనా మాట్లాడొచ్చు. అంతకుముందు రైతులు యూరియా కోసము, తెలంగాణ కంటే ముందు యూరియా కోసము చెప్పులు, వాళ్ళకి సంబంధించిన పాస్ బుక్కులు క్యూలో నిలబడి రోజుల తరబడి, గంటల తరబడి, రోజులు 2 రోజులు 3 రోజులు ఉండేటటువంటిది మన కళ్ళ ముందు చూసినామండి. ఆ పద్ధతి లేకుండా ఎప్పటికప్పుడు సీజన్ కంటే ముందే మానిటర్ చేసి విత్తనాల కొరత రాకుండా, యూరియా కొరత రాకుండా, ఎరువుల కొరత రాకుండా, ఎప్పటికప్పుడు రైతులకు ఇబ్బంది రాకుండా చూసుకున్నటువంటిది కేసీఆర్ గారు. ఇవాళ మళ్ళీ ఎందుకు యూరియా కొరత ఎందుకు వచ్చింది? ఎప్పుడండి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి దానికి సంబంధించిన కోటాను విడుదల చేయించాల్సింది? సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? జూన్ లో కాదా? సీజన్ కంటే ముందు కదా యూరియాని మనం కావాల్సినటువంటి, మనకున్నటువంటి కోటాని అవసరమైతే ఇంకెక్కువని కేంద్రంతో కొట్లాడి తెచ్చుకోవాల్సింది. ఇవాళ ఆల్రెడీ రైతులు ఎరువులు లేక, ఎరువులు దొరకక, యూరియా దొరకక ఆ రోడ్ల మీద రోజుల గంటల తరబడి క్యూలో ఉండి చెప్పులు మళ్ళీ పాస్బుక్లు పెట్టేటటువంటి పద్ధతి వచ్చింది. క్యూలో పెడుతున్నారు, క్యూలో ఉంచుతున్నారు. ఇవన్నీ వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా. దాన్ని బుల్డోజ్ చేసుకుంటా ఇక మొత్తం ఇవాళనే ప్రజారాజ్యం, అసలు రైతు రాజ్యం వచ్చేసింది అని మనం తోచింది మాట్లాడదలుచుకుంటే మాట్లాడొచ్చు. నేను కూడా మాట్లాడతా. అంటే యూరియా మాట్లాడితే మిత్రుడు లింగం యాదవ్ ఒక ఉన్నత విద్యావంతుడు, ఎదుగుతున్నటువంటి నాయకుడు. మీలాంటి వాళ్ళు కూడా ఎవరో అప్పటికప్పుడే ఏది పడితే అది మాట్లాడేటోళ్ళలాగా మాట్లాడొద్దు. కాస్త వాస్తవాలు పునాదిగా మాట్లాడితే బాగుంటదని విజ్ఞప్తి. అంటే ఎందుకండి ఇలా పల్లె రవికుమార్ గారు, యూరియా కొరతకు కారణం, యూరియా కొరతకు కారణం అటు కేంద్ర ప్రభుత్వమా, ఇటు రాష్ట్ర ప్రభుత్వమా, బీఆర్ఎస్ ఏం అభిప్రాయపడుతుంది?
రెండు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయానికి మన తెలంగాణకు సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? వ్యవసాయ సీజన్ ఓకే. ఎప్పుడండి? జూన్ కంటే ముందే వ్యవసాయ పనులు మొదలవుతాయి. జూన్ కంటే ముందే. ఇప్పుడు మీ లింగం యాదవ్ కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడే మిత్రుడు. చెప్పండి కాదా? వ్యవసాయ పనులు జూన్ లో మొదలైతాయి. వర్షం పడితే జూన్ లో మొదలైతాయి. వర్షాలు పడకపోతే కొంచెం ఆలస్యంగా జూలై ఫస్ట్ వీక్ జూలైకు అట్లా మొదలైతాయి. కానీ ఇప్పటికీ ఈసారి వర్షాలు కొంచెం మంచిగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే సీజన్ పత్తి అవన్నీ కూడా వేస్తున్నారు. అక్కడ యూరియా అనేది ఎక్కడికక్కడ షార్టేజ్ వచ్చింది. మనకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి కోటాని మనం ముందే కొట్లాడి తెచ్చుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. అదనంగా ఎందుకంటే అదనంగా కూడా తెచ్చుకోవాల్సినట్టు ఎందుకు పెరుగుతుంది యూరియా అవసరం అనేది ఎప్పటికప్పుడు దాని వాడకం పెరుగుతున్నది. డే బై డే ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు యూరియా వాడకం అనేది వినియోగం అనేది పెరుగుతున్నది. కాబట్టి దాన్ని కోటను పెంచుకోవటం కోసం అది ఎప్పుడో ప్రయత్నం చేసి కొట్లాడించుకుంటూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏముంది? తెలంగాణ మీద సౌతి తల్లి ప్రేమ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం లేదు. అదే ఆంధ్రాకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడుకు ఎప్పటికప్పుడు ఏదంటే ఆగమేఘాల మీద పనులు పూర్తయితాయి. మనకు వచ్చేసరికి ఏమిటంటే సౌతి తల్లి ప్రేమ ఉంది. ఇక కాబట్టి తెలంగాణలో ఇవాళ ఇది వాస్తవాలను పక్కకు పెట్టి అరే ఎంతసేపు ఏది పడితే అది మాట్లాడటము, విమర్శ చేయటము, ఇంకా ఎదురుదాడి చేయటము, ఇదే ప్రజాపాలన అనటము, ఇంకా మరిగా వాళ్ళ విజ్ఞతకు సంబంధించినటువంటి విషయం. నేను ఇంతకంటే ఎందుకంటే వాళ్ళ రైతాంగము ఇబ్బంది పడుతున్నది. రైతాంగం రోడ్ల మీదకి వచ్చి యూరియా కోసము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. పనులు చేయటం మానేసి యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర యూరియా దొరికిన దగ్గర ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది.